సోషల్ మీడియా వాడకాన్ని 16 ఏళ్లలోపు పిల్లలకు కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ స్పీచ్లో అయితే ప్రకటించారు. ఇక ఇది ఇండియాలో మొదటి రాష్ట్రంగా ఈ సోషల్ మీడియా బ్యాన్కి సంబంధించిన ఆ, రాష్ట్రంగా చెప్తున్నారు దీన్ని. కానీ ఎట్లా అమలు చేస్తారనేది అని మాత్రం ఇంకా స్పష్టమైతే కాలేదు. ఈ కర్ణాటక ప్రభుత్వము ఈ నిషేధం వెనక ఏంటంటే పిల్లల యొక్క మెంటల్ హెల్త్, డిజిటల్ వ్యసనాలను నివారించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి, ఇది ముఖ్యమైన చర్య అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇకపోతే కొన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని దేశాల్లో అంటే ఆస్ట్రేలియాలో కూడా దీన్ని నిషేధించారు. అంటే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు దీన్ని అధిగమిస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారనమాట. అంటే వీళ్ళకి ఎవరికి సోషల్ మీడియా సంస్థలకి అంటే ఫస్ట్ ఏంటంటే యాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్ వెరిఫికేషన్ అనేది ఏదైతే ఉంటాయో యాప్స్ అవి ఫస్ట్ కంప్లీట్ చేయాలన్నమాట. ఏజ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే వాళ్ళు కంటెంట్ అనేది ఇవ్వడం అనేది చేయాలి. ఇట్లా చేయకపోతే వాళ్ళ మీద ఫైన్ విధించే విధంగా చట్టాలన్నీ తీసుకొచ్చారు. యూకేలో కూడా అట్లాగే ఉన్నాయి. 16 ఏళ్ళలోపు బ్యాన్ చట్టం తీసుకొచ్చారు. ఫ్రాన్స్లో కూడా 15 ఏళ్ళలోపుకి తీసుకొచ్చారనమాట. కాకపోతే ఇక వీటిని అమలు చేయడం అనేది పెద్ద సవాల్గా అయితే ఉంది. అమలు చేసే విధి విధానాలు అయితే కరెక్ట్గా లేవు. ఇప్పుడు ఏజ్ మార్చేసి డేట్ ఆఫ్ బర్త్ మార్చేసి చేసినా కూడా ఈ యాప్లు దాన్ని పికప్ చేసే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయనేది అదొక డౌట్గానే ఉంది. ఇక ఒక విషయం ఆలోచిస్తే ప్రస్తుతం వీళ్ళు చెప్పేది ఏంటంటే సైబర్ బుల్లింగు, అనుచితమైన కంటెంట్ వీటి వల్ల పిల్లల ఆరోగ్యం అనేది పాడైపోతుంది, డిప్రెషన్కి లోనైపోతున్నారు, చదువులు వెనకబడిపోతూ ఉన్నారు, ఆటలు ఆడుకోవట్లేదు, వాళ్ళ మెదడు ముద్దుబారిపోతుంది, గేమ్స్ ఈ వీడియో గేమ్స్ అవి ఆడుకోవడం వల్ల బ్రెయిన్ సరిగా ఉపయోగించగలిగిపోతున్నారు, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని చెప్పి వీటికైతే చెప్తున్నారు. ఇది ఓకే. ఇకపోతే దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచమంతా గ్లోబలైజేషన్, ఇంటర్నెట్ ఈ విప్లవంలో కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఇంటర్నెట్ దాన్ని పిల్లలకు దూరం చేయడం వల్ల వాళ్ళు విలువైన జీవితం కోల్పోయే అవకాశం అనేది కరెక్ట్గా ఉంటుంది. డిజిటల్ లిటరసీ అనేది వాళ్ళు నేర్చుకోకపోవడం, వెనకబడిపోవడం అనేది, అసలు ఆన్లైన్ ఉపయోగించుకోవడం తెలుసుకోకపోవడం అనేది కూడా పెద్ద ప్రమాదంగా కూడా తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అన్ని విషయాలు కూడా టీచర్లు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి పిల్లలకి చెప్పే అవకాశం ఉండదు. అన్నీ కూడా ఇంటర్నెట్ కొన్ని విషయాలు చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అనేక విజ్ఞానాన్ని జడ్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నింటిని కూడా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళని బ్యాన్ అన్నారో వీళ్ళు వేరే వేరే రకంగా కూడా పిల్లలు చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది ఏదైనా గట్టిగా బ్యాన్ చేశారో పిల్లల మెంటాలిటీ ఏంటంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుందంట. వీపీఎన్స్ ఉంటాయి. వీటిలో వాళ్ళు ఎట్లాగా వేరే మార్గం అనేది అన్వయించడం జరుగుతుంది. మనం చూడొచ్చు వాళ్ళ ఇంటర్నల్ టాలెంట్ని వెతికి తీసే అవకాశానికి ఒక వేదిక సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతూ ఉంది. ఇంకేదంటే దానికి సంబంధించి వాళ్ళ పిల్లలు చెడిపోతున్నారంటే దానికి సంబంధించిన ఏదైతే వెబ్సైట్లు ఉంటాయో వాటి మీద రెస్ట్రిక్షన్ అనేది విధించాలి. వాటి మీద గట్టిగా నిఘా ఉంచాలి తప్పించి వీళ్ళు చెడిపోతున్నారు అని సాకు పెట్టేసి మొత్తం వ్యవస్థని బ్యాన్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చూడాలి. ఇప్పుడు పిల్లలంటే పిల్లలేమి మొబైల్ ఫోన్లు ఏమి కొనుక్కోరు. పిల్లలపై బ్యాన్ విధిస్తున్నారంటే వాళ్ళు పేరెంట్స్ దగ్గరే ఫోన్లు తీసుకొని వాడుకుంటూ ఉంటారు. అంటే ఒక రకంగా పేరెంట్స్ పైన బ్యాన్ విధించడం అనుకోవచ్చు. ఇది పెద్ద పెను పిల్లలు ఈ సోషల్ మీడియా వల్ల చెడిపోతున్నారు అని ఆలోచించేదానికంటే సోషల్ మీడియా వల్ల అనేక మంది పిల్లలు తమ ఈ బ్యాన్లు గీన్లు ఇట్లాంటివి ఉపయోగించి వ్యవస్థలను చెడగొట్టుకున్నందువల్ల ఈ ఉన్న టెలికాం వ్యవస్థలు కూడా దివాళా తీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే డేటా ఎవరో సరిగా ఉపయోగించుకున్నందువల్ల వాళ్ళకి ప్రజలకి ఏది కావాలో ఆ కంటెంట్ మనం అందించకపోతే ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తారు కదా, మామూలుగా అందరూ కలిపి ల్యాండ్లైన్కి వెళ్ళిపోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. దీన్ని ఇది ఒక తగులుకు నిర్ణయం అనుకోవచ్చు. ఈ నిర్ణయం ఎట్లా అయినప్పటికీ కూడా ఒక వ్యవస్థ చెడిపోయే విధంగా అనేది నిర్ణయం అనేది ఉండకూడదు. దాన్ని ఏదైనా మార్పు చేసి దాన్ని వ్యవస్థను గాడిలో పెట్టాలి. కానీ మొత్తాన్నంతా బ్యాన్ చేసేయాలనేది ఇది ఒక నిరంకుశమైన చర్య అనుకోవాలి దీన్ని. ఇక ప్రస్తుతం అన్ని సిస్టమ్స్ కూడా ఆన్లైన్కి జోడింపడి ఉన్నాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆన్లైన్ గేమింగ్ కానివ్వండి, ఆన్లైన్ ఉపయోగపడే చాలా ఉన్నాయి ఆన్లైన్లో పిల్లలు నేర్చుకోవడానికి. ఇప్పుడు మనం చూడండి, మనం ఏదైనా క్యాబ్స్కి ఏదైనా బుక్ చేయాలంటే పెద్దవాళ్ళ కన్నా పిల్లలే గబుక్కని బుక్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళకున్న దానికి ఐక్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు గబుక్కన ఏదైనా కూడా గ్రాస్ప్ చేసి ఏదైనా కొత్త యాప్లు ఏదైనా కూడా ఉపయోగించే విధానం కూడా వాళ్ళు పిల్లలు ఎక్కువగా పికప్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే టీనేజ్ అంటే 16 ఇయర్స్ వీళ్ళ లోపలికి ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదైనా గ్రాస్పింగ్ శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకునే అవకాశం అనేది వాళ్ళలోనే ఉంటుంది. మరి ఇట్లాంటి అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళకి లేకుండా చేయటం అనేది కూడా ఒక ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో నిర్ణయం తీసుకున్నాం అన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఇది ఒక విధంగా కొంత
దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్‌ని తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.